కుసుమహర 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 కుసుమహరుల పాదపద్మములకు నా నమస్కారములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం నామము మంత్రము. రచన గౌరవనీయులు శ్రీ రాళ్ళబండి నరసింహారావు గారు. శ్రీ కుసుమహరనాథ మహాప్రభువు భగవన్నామములకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. తన ప్రతి లేఖలోనూ భగవన్నామమును గురించి, నామ మహత్యమును గురించి, దాని వలన కలుగు ప్రయోజనము గురించి వివరించారు. భగవన్నామమును మరచిపోవుట దోసిళ్లతో విషము త్రాగుట వంటిదని జాగృతపరిచారు. ఎల్లవేళలా భగవన్నామమున నిమగ్నుడవగుము అని సూచించారు. భగవన్నామ మహిమ వలన ఆటంకములు అన్నయూ తొలగి జీవితము హాయిగా గడపవచ్చునని చెప్పారు. శ్రీహరునికి అత్యంత ప్రియమైన శారీమా దినమునకు 1,00,000 నామము పైబడి జపించడిదని పేర్కొన్నాడు. భగవన్నామము వాంఛా కల్పతరువు, కామధేనువు, సకల రోగముల నుండి నివారించడి దివ్య ఔషధము. నామమును మించిన ధనము లేదు. అన్ని సాధనమునకు మూలము భగవన్నామము. శ్రీ హరనాథుని దృష్టిలో అన్ని రకముల ఆధ్యాత్మిక సాధనలు భగవన్నామ జపముతో జతకూర్పబడిన ఎడల నిరర్ధకములు, పేలవములే. ఎంత సౌందర్యవతి అయినను కుష్ఠురోగము గల స్త్రీ ఎట్లు వర్ణింపబడునో అట్లే భగవన్నామము లేని సాధనలు వర్జనీయములని స్పష్టపరిచినాడు శ్రీ హరనాథ మహాప్రభువు. ఒక లోబి ధనమును కూడబెట్టినట్లు భగవన్నామ ధనమును ప్రతి జీవి కూడబెట్టవలెనని పలికినాడు. ఏ విధముగా నదిలో మునిగిన వ్యక్తి సూర్యకిరణములచే బాధింపబడడో అట్లే భగవన్నామము చేసడి వ్యక్తికి ఏ విధమైన కష్టము బాధింపదు అని పలికినాడు. ఏ నామము చేయవలనని అడిగిన ఒక అతనికి, ఏ భగవన్నామమైతే నీ హృదయాన్ని ద్రవింపచేసి నీకు అనంతమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుందో ఆ నామమునే చేయవలను అని శ్రీ హరనాథ మహాప్రభు పలికినాడు. యాగయజ్ఞ తపస్సులు ఇత్యాదుల వలన ఎంత ఫలము బడయవలమో ఒక్క హరినామమున అతి సహజముగా ఆ అనంత గుణలాభములను పొందగలరు, సందేహము లేదు అని పలికినాడు. ఇంకను నామధన సేకరణతో పాటు తల్లిదండ్రులను సేవించుట, సాధువులను పూజించుట, సకల జీవులను ప్రేమించుట, దీనులకు ఆర్తులకు సహాయపడుట, పాపులను అసహ్యించుకొనక వారి కొరకై భగవానుని ప్రార్థించుట, చక్కని గుణశీల సంపద కలిగి ఉండుట భగవద్భక్తులకు ఆవశ్యకములని శ్రీ హరనాథ మహాప్రభువు పేర్కొన్నారు. నామ జపము వలన ఏమగును అని కొందరు అనుమానపడెదరు. నామము చేసిన ప్రేమ ఫలించును. మరి ప్రేమ దొరికిన ప్రేమాత్మకుడగు హరిని పొందవచ్చును అని అభయమిచ్చారు శ్రీ హరనాథ ప్రభు. ఏకాంత స్థలములో మౌనముగా ఒంటరిగా ఉండి భగవన్నామము మనఃపూర్వకముగా చేసినచో మన హృదయధనమైన పరమాత్మ మన కన్నుల ముందుకు అరుదించి నిజరూపమున మనో ఆకారమున ఆనందము ప్రసాదించునని వ్రాశారు. పరనింద, పరచర్చ ఎన్నడూ చేయవద్దన్నారు. ప్రాపంచిక విషయ ప్రసంగములు జరుగు చోట్ల వదిలిపెట్టవలనని బోధించారు. మనకు లభించిన ధనముతో తృప్తి చెందవలనని ఇతరుల గుర్రపు బండి చూచి మనస్సును ఉరకలెత్తనీయవద్దన్నాడు. నామము స్మరించుట మరవవద్దని, నామము తప్ప మరి మనకు వేరొక గతి లేదని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఇతరులు చేయవలసిన కార్యములకై బాధ్యులు కారని, ప్రతివారు తమ తమ పనులు చేసుకొని దానికి తగిన ప్రతిఫలము అనుభవింతురు. కాబట్టి ప్రతి పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని, సద్గ్రంథములు చదువవలనని హితబోధ చేసినాడు. భగవన్నామము చేయుటకు ఏ ప్రత్యేక పద్ధతులు లేవని, అది నిత్యశుద్ధము, పరమసిద్ధమంత్రము స్వరూపము, పైగా ఏ విధముగా చేసినను ఫలప్రదమేననియు దాని గురించి ఇతరత్ర ఆలోచించవలసిన అవసరము లేదని
నొక్కి చెప్పినాడు. నామము చేసిన వారు పరమపావనులై జగత్తును పవిత్రము గావించి ఉద్ధరింతురని నొక్కి చెప్పినాడు. బంగారు శరీరము మనకు ఉన్నను దానిని మనము తప్పక వదిలిపెట్టవలసినదే. ఇతరులు ఏదో అనుకుంటారని మనము భావించవలసిన అవసరం లేదు. వారు ఆ విధముగా భావించి మనలను వదిలిపెడితే అది మనకు లాభమే. హరినామం చేయుటకు ఎక్కువ సమయం లభించునని పలికినాడు. సుఖమున దుఃఖమున భగవన్నామాన్ని మరవరాదని, శుద్ధాశుద్ధములు సమయానుసమయములు పాటింపక నామము చేయవలననియు, దరిద్ర దుఃఖితుల దుఃఖము చూసి సాధ్యపడినచో వారి దుఃఖము తొలగించుటకు అన్ని విధములా ప్రయత్నించవలనని శ్రీ హరనాథ మహాప్రభువు బోధించినాడు. శ్రీ హరనాథ మహాప్రభువు సంతోషించుటకు ఇవి ముఖ్య మార్గములు. మరి ఆయనకి తృప్తి కలిగిన మనకు కావలసినన్నీ ఆయన ఇచ్చును. నామము మరువవద్దని శ్రీకృష్ణ నితాయి గౌరాంగ ప్రభువు అద్వైత ప్రభువుని కూడా మనం ప్రాణములు ప్రేమించవలనని ఉద్ఘాటించాడు. వీరి అందరి సమిష్టి అవతారమే శ్రీ కుసుమహరనాథులు. కాబట్టి శ్రీ కుసుమహరనాథ నామజపము అన్ని సాధనలకు అన్ని మంత్రములకు మూలమైనదని మనము గ్రహింపవలను. నామము మంత్రము ఒకటేనని, వాటి మధ్య తేడా లేదని నామము బాహాటంగా చేయవచ్చును. కానీ మంత్రము ఒక సంకేతము వంటిది. ఎలాగైతే ఇద్దరు ప్రేమికుల మధ్య రహస్యముగా కొన్ని సంకేతములు, గుర్తులు, సంజ్ఞలు ఉంటాయో, ఇదే విధంగా మంత్రము కూడా భగవానునికి భక్తునికి మధ్య ఏర్పరచుకునే ఒక సంకేతము. కాబట్టి మంత్రము జపించేటప్పుడు కొంత గోప్యత అవసరం అవుతుంది. కొన్ని నియమనిష్టలు అవసరం కావచ్చు. కొన్ని సందర్భాలలో సరైన విధంగా చేయబడని మంత్రతంత్ర యోగ సాధనలు సాధకులకు సరైన ఫలితాన్ని ఇవ్వకపోగా వ్యతిరేకముగా పనిచేయగలవు కూడా. కానీ నామజపమున ఇటువంటి ప్రమాదములు, కీడు జరగదు. సకల విధములా లాభకరమే. కాబట్టి అన్ని విధములా అందరికీ అనుకూలమైన, సులభమైన, సుందరమైన, సుగమమైన రాజమార్గము నామజప సాధన యొక్కటే. దీనిని మరువక ప్రభుభక్తులమైన మనందరము కుసుమహరనామం జపము అనర్చుచు ధరించి ప్రభుని కృపకు పాత్రులము కావలెను అని నా ప్రార్థన. సకల నామమంత్ర బీజాక్షరముల ఫలము కుసుమహర నామమున మిళితమై ఉన్న విషయం మనము మరువకుండెదముగాక. జై శ్రీ కుసుమహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.